నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శాంతి భద్రతలే ముఖ్యం, రౌడీజాన్ని సహించే ప్రసక్తే లేదు. కలెక్టర్లు ఎస్పీలు అనుకుంటే జీరో క్రైమ్ సాధ్యమే. కలెక్టర్లు ఎస్పీల సమావేశంలో సీఎం చంద్రబాబు. మహిళలు ఆర్థికంగా ఎదగాలి, తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై శ్రద్ధ పెట్టాలి. జిల్లా స్థాయి అవగాహన సదస్సులో మహిళా చైర్పర్సన్ రాయపాటి శైలజ సూచన. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దేశంలోనే అతిపెద్ద స్కామ్. గవర్నర్కు కోటి సంతకాల సేకరణ ప్రతులను అందించిన వైసీపీ అధినేత జగన్. కోటి సంతకాల పేరుతో కొత్త డ్రామాకు తెరలేపిన విజిటింగ్ పాలిటీషియన్ జగన్. పీపీపీలతో ముందుకు వస్తున్న ప్రైవేట్ సంస్థలను జగన్ బెదిరించడం హేయమైన చర్య. మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలు. రామిరెడ్డి తోటలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. సిసి రోడ్లు, డ్రైన్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సదస్సు ముగిసింది. పలు అంశాలపై కలెక్టర్లు ఎస్పీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలే ముఖ్యమని, రౌడీజాన్ని సహించే ప్రసక్తి లేదని సీఎం చంద్రబాబు తెలిపారు. కలెక్టర్ల ఎస్పీల సదస్సులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయిని నియంత్రించామన్నారు. జిల్లాలో క్రిమినల్స్పై ఎస్పీలు నిఘా పెంచాలన్నారు. కలెక్టర్లు ఎస్పీలు అనుకుంటే జీరో క్రైమ్ సాధ్యమేనన్నారు. జనవరి 15 నుంచి అన్ని ఫైల్స్, సేవలు ఆన్లైన్లో ఉంటాయన్నారు. త్వరలో ఆకస్మిక తనిఖీలకు వస్తానని మరోసారి ఉద్ఘాటించారు. ప్రజల సంతృప్తే అధికారుల పనితీరుకు నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా పలువురు కలెక్టర్లు, డీజీపీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అంటే జస్టిస్ అనేది రియల్ టైంలో చేసే పరిస్థితి రావాలి. మీరు లా అండ్ ఆర్డర్లో డిటెక్షన్ ఒక వారం చేస్తాం, 15 డేస్లో చేస్తామంటే కరెక్ట్ కాదు. ఎవడైనా తప్పు చేయాలంటే భయపడాలి. తప్పు చేసిన వాడిని చొక్కా పట్టుకునే పరిస్థితులు పోలీసు వ్యవస్థకు రావాలి. అన్ని టెక్నాలజీస్ ఉన్నాయి, పదును పెట్టండి, ఇన్నోవేషన్తో ముందుకు రండి. డ్రాస్టిక్ రిడక్షన్ ఇన్ క్రైమ్ రావాలి. దానికోసం పనిచేయాల్సిన కోరుతూ ఇది 5వ కలెక్టర్స్ కాన్ఫరెన్స్, 5వ కలెక్టర్స్ ఎస్పీస్ కాన్ఫరెన్స్ జాయింట్ మీటింగ్ కూడా. 6వ మీటింగ్కి లాట్ ఆఫ్ చేంజెస్ రావాలి. ఇంకో 4-5 మీటింగ్లో పర్ఫెక్షన్ రావాలి. దానికి మీరందరూ పనిచేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శంకరన్ హాల్లో జిల్లా స్థాయి అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గళ్లా మాధవి, మహిళా చైర్పర్సన్ రాయపాటి శైలజ, జిల్లా వైద్యాధికారి డాక్టర్ విజయలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా చైర్పర్సన్ రాయపాటి శైలజ మాట్లాడుతూ పని ప్రదేశాల్లో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అడ్డుకోవాల్సి ఉందన్నారు. ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. పిల్లల ప్రవర్తనపైన తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టి వారిని సక్రమమైన మార్గంలో నడిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఫ్రెండ్షిప్ పేరుతో ఫోటోస్, వీడియోస్, అంటే రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు బాగానే ఉంది, ప్రైవేట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేసుకుంటాం. కానీ చెడిపోయినప్పుడు వచ్చే ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో అది వెరీ అన్ఫార్చునేట్. మాకు ఒక అమ్మాయి ఐర్లాండ్ లో ఉంటుంది. ఆ అమ్మాయి రోజు ఫోన్ చేసి, మేడం అతని దగ్గర మా ఉన్నాయి ఆపేనంటే, సరే తల్లి మేము పోలీసుని ఇన్వాల్వ్ చేస్తాంటే పోలీసుని వద్దండి, చెయ్యొద్దు అంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా ఎలా చేయకుండా అంటే అబ్బాయి ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏం తెలియదు, ఇన్వాల్వ్ చేస్తాంటే వద్దండి మా పేరెంట్స్ కి తెలిసిపోద్ది. సో ఒకలాంటి ఒక ట్రాప్ లో ఆడపిల్లలు వాళ్ళు స్వయంగా పడిపోతున్నారు. సో దిస్ ఇస్ వన్ మోర్ థింగ్ వేర్ మనం పేరెంట్స్ గా, we're all parents here, or మనకి సిస్టర్స్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. సో వీ హ్యావ్ టు స్పెండ్ టైం విత్ ఈచ్ అదర్. ఎందుకంటే రీసెంట్ గా గుంటూరులోనే మీరు చూడొచ్చు డ్రగ్స్ కి ఎలా అలవాటు ఒక అమ్మాయి, యూనో బికాస్ ఆఫ్ అ ఫ్రెండ్షిప్ డ్రగ్స్ అలవాటు చేసి వీడియోస్ తీసి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయటం. 4 లైన్ల శంకర్ విలాస్ ROB నిర్మాణ పనులు ఏసీ కాలేజ్ వైపు శరవేగంగా జరుగుతున్నాయి.
నగర సుందరీకరణలో భాగంగా నూతన శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు కూటమి ప్రభుత్వం చేపట్టింది. కానీ ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాలను గమనించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ 2 సంవత్సరాల్లోపే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. దానికి అనుగుణంగానే బ్రిడ్జ్ నిర్మాణం పనులు జరుగుతున్నప్పటికీ తాలూకా వైపు పనులు నిలిచిపోయాయి. తమకు టీడీఆర్ బాండ్లు కాకుండా నష్టపరిహారం నగదు రూపంలో కావాలని షాపుల యజమానులు కోర్టును ఆశ్రయించారు. కానీ మేయర్ కోవెలమూడి రవీంద్ర షాపుల యజమానులతో మాట్లాడుతున్నామని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని చెబుతున్నారు. కానీ నగరంలో పెరిగిన ట్రాఫిక్ రద్దీని తట్టుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా బ్రిడ్జి నిర్మాణం చేపట్టడాన్ని స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఏది ఏమైనా పాలకులు ఇచ్చిన మాట ప్రకారం సకాలంలో బ్రిడ్జ్ నిర్మాణం పనులు పూర్తి చేసి ప్రజలను ఆదుకోవాలని కోరుతున్నారు. కానీ నేటికి సుమారు ఒక 5 పిల్లర్లు 6 పిల్లర్లు మాత్రమే లెగిసి ఉన్నాయి. పాత బ్రిడ్జి కూడా ఇప్పటిదాకా కూడా తొలగించలేదు. కాలపరిమితి బ్రిడ్జి తొలగించే క్రమంలో 2 సంవత్సరాల్లో లోపలనే పూర్తి చేసి గుంటూరు నగర ప్రజలకి అందిస్తామని చెప్పినటువంటి ఈ యొక్క పాలకులు ఆ యొక్క బ్రిడ్జి నిర్మించడంలో పూర్తిగా లేట్ అవుతుందని చెప్పేసి మేము ప్రజలంతా కూడా భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో శంకర్ విలాస్ సెంటర్కి సంబంధించినటువంటి ప్రాంతంలో వ్యాపారస్తులు కోర్టుకు వెళ్ళడం, అదే వాళ్ళకి రావాల్సినటువంటి నష్టపరిహారం సంబంధించి వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. వ్యాపారస్తులతో మేము మాట్లాడిన క్రమంలో వాళ్ళు అభివృద్ధికి ఎక్కడ కూడా మేము అడ్డంకి కాదంటే చెప్తా ఉన్నారు. వాళ్ళకి రావాల్సినటువంటి నష్టపరిహారం ఏదైతే అది న్యాయంగా పూర్తిగా వచ్చే విధంగా వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. ఈ పైపేసి ఇవాళ హైదరాబాద్ను తప్పించే పద్ధతులు లేదు. గుంటూరులో ట్రాఫిక్ పెరిగిపోయి అత్యవసర బస్సులు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాల్సిన పేషెంట్లు ఉంటే వాళ్ళు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని గవర్నర్ ఎంపీ గారు ఏదైతే పీరియడ్ ఉందో ఆ పీరియడ్ లోపు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మున్సిపల్ అధికారులు పూర్తి చేస్తారని హామీ చెబుతూ ఉన్నారు. కానీ అక్కడ పనులు మాత్రం నత్తనాడుకు నడుస్తూ ఉంది. ప్రజలందరూ ఏమనుకుంటారు, సుమారు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పట్టేది అనుకుంటున్నారు. కాబట్టి అనుకున్న ప్రకారంగా బ్రిడ్జి పూర్తి చేసి నగర ప్రజలకు ఇబ్బంది లేకుండా కలగజేయాలని చెప్పేసి మీ ద్వారా మనం చేస్తాం. రామిరెడ్డి తోట 2వ లైన్ సింగ్ హాస్పిటల్ వెనుక సీసీ డ్రైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ శంకుస్థాపన చేశారు. గత 5 ఏళ్ల కాలంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటో కూడా తెలియని ప్రాంతాల రూపురేఖలు మారుస్తున్నామని తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. అందులో భాగంగా రామిరెడ్డి తోట 2వ లైన్ సింగ్ హాస్పిటల్ వెనుక సీసీ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, పనుల నాణ్యత వేగవంతంగా చేపట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కమిషనర్ పులి శ్రీనివాసులు పట్టాపురం, రాడిపేట, నెహ్రూ నగర్, కొత్తపేట తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ నగరంలో మిషన్ గ్రీన్ గుంటూరులో భాగంగా పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుకై వార్డుల వారీగా డివైడర్లు, రోడ్డు పక్కన ఖాళీ స్థలాల్లో విరివిగా మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. నూతనంగా నిర్మాణం చేసే రోడ్ల పక్కన మొక్కలు నాటేందుకు వీలుగా రింగ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. మొక్కలకు ప్రతిరోజు నీరు పోయడం, డివైడర్లలోని పిచ్చి మొక్కలను శుభ్రం చేస్తూ పచ్చదనాన్ని పెంచడానికి పార్క్ కార్మికులు, సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలన్నారు. పట్టాభిపురం రోడ్డు ఆక్రమణలను గమనించి వాటి పట్ల ఉదాసీనత పనికిరాదని, తక్షణం తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. శంకర్ విలాస్ వంతెన పనుల వల్ల పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య ఆక్రమణల వల్ల మరింత జటిలంగా మారుతుందన్నారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దేశంలో అతిపెద్ద స్కామ్ అని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన 1 కోటి సంతకాల సేకరణ ప్రతులను గురువారం విజయవాడలోని లోక్ భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్కు మాజీ సీఎం జగన్ అందించారు. అనంతరం లోక్ భవన్ వద్ద వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అన్యాయాలను గవర్నర్ దృష్టిలోకి తీసుకెళ్లాం. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే జరిగే నష్టాల్ని గవర్నర్కు వివరించాం. ప్రజల నిరసనలతో సహా ఆధారాలతో గవర్నర్కు అందించాం. ప్రభుత్వం బాధ్యతగా ఉండకపోతే ప్రజలు జీవించలేరు. ప్రభుత్వ ఆధీనంలోనే వైద్య విద్యను అందించాలి. వ్యవస్థల్ని ప్రైవేటు పరం చేస్తే ఇక ప్రభుత్వం ఎందుకు? మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు కట్టబెట్టడమే అతిపెద్ద స్కామ్. ఆ కాలేజీల్లో ప్రభుత్వమే జీతాలు ఇవ్వడం మరో స్కామ్.
120 కోట్ల ప్రజాధనాన్ని జీతాల కింద ఎలా ఇస్తారు? కాలేజీలు ప్రైవేటుకిచ్చి జీతాలు మీరెలా ఇస్తారు? ఇంతకంటే పెద్ద స్కామ్ ఉంటుందా? దేశ చరిత్రలో ఇంతకన్నా పెద్ద స్కామ్ ఉండదని జగన్ స్పష్టం చేశారు. 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి 8,000 కోట్ల రూపాయల బడ్జెట్తో ప్రతి చోట 50 ఎకరాలు పైచిలుకు ల్యాండ్ ఉండేట్టుగా భూములన్నీ కూడా కొనుగోలు చేసి సేకరించి అక్కడ మెడికల్ కాలేజీలు కట్టాం. పర్మిషన్ అన్ని తీసుకొచ్చాం. నాబార్డుతో టైఅప్తో పాటు ఇతర బ్యాంకులతో టైఅప్ చేయించినాం. కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా టైఅప్ చేశాం. 8,000 కోట్లకు గాను 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 7 కాలేజీలు పూర్తి చేసినాం. 2.5 లక్షల కోట్ల పైచిలకు రాష్ట్ర బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో 1,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పెట్టలేరా అని అడుగుతా ఉన్నా. పోనీ పెట్టద్దండి, పెట్టాకండి, వదిలేయండి. మేము వచ్చినాక మేము చూసుకుంటాం కదా, మేము వచ్చినాక మేము కడతాం కదా, నీ చేత కాకపోతే. అంతేగాని ఈ మాదిరిగా నువ్వు స్కాములు చేసి అమ్మడం ఏంటి? కోటి సంతకాల పేరుతో జగన్ కొత్త డ్రామాలకు తెరతీశారని మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. మెడికల్ కాలేజీల నిర్మాణానికి ముందుకొచ్చిన సంస్థలను బెదిరించడం సరికాదని మంత్రి సత్యకుమార్ అన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటూ ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. విధానంలో తప్పులుంటే తనని గాని ప్రభుత్వాన్ని గాని ప్రశ్నించాలని అన్నారు. కానీ పీపీపీ విధానాలను తప్పుపట్టడం సబబు కాదన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో వైద్య రంగం పటిష్టమవుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అచ్చంపేట మండలంలోని రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులు తక్కువ ధరకు కొని రైతులను దోచుకుంటున్నారని ఆయన తెలిపారు. గిట్టుబాటు ధరలు లేక పంట నిల్వ చేసుకోలేక రైతులు తమ అవసరాలకు పంటను రైతులు తెగనమ్ముకోవడం గతంలో చూశామన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం కూటమి ప్రభుత్వమే నేరుగా రైతుల వద్ద నుండి గిట్టుబాటు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు దళారులకు పంటను తక్కువ ధరకు అమ్ముకోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి రైతులు నేరుగా తెచ్చుకొని ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు అమ్ముకోవాలని రైతులకు సూచించారు. గ్రేడ్ ఏ రకం ధాన్యానికి గిట్టుబాటు ధర క్వింటాకు 2,389 రూపాయలుగా, సాధారణ రకానికి 2,369 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించిందని భాష్యం ప్రవీణ్ తెలిపారు. రైతు సేవా కేంద్రాల ద్వారా రైతు పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధర ఇచ్చి కొనడం కోసం ఈ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. మామూలుగా బయట మార్కెట్ లో కంటే కూడా ఎక్కువగా 75 కేజీల బస్తాని 1792 రూపాయలకి, అట్లానే 100 కేజీల బస్తాన్ని 2,400 రూపాయలకి కొనడం కోసం ప్రభుత్వం నిశ్చయించడం జరిగింది. రైతు నష్టపోకూడదు. బయట మార్కెట్ లో 1,400 రూపాయలు ఉన్నా కూడా దాదాపు 300 రూపాయలు 350 రూపాయలు ఎక్కువగా రైతుకు మేలు చేసే విధంగా ప్రభుత్వం కొనడం జరుగుతుంది. ఇకపోతే రైతులకు సూచన ఏంటంటే ఇక్కడ కంపల్సరీ తేమ శాతం చూస్తారు. మీరు అది దృష్టిలో పెట్టుకొని మాత్రమే ధాన్యం ఇక్కడ తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. ప్రైవేట్ వ్యక్తుల జేబులు నింపేందుకే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తోందని సిపిఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ సమితి సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. మంత్రి లోకేష్ యువగలం పాదయాత్ర సందర్భంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పీపీపీ విధానం అంటూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమన్నారు. పేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా చేసే కుట్రలో భాగమే ఈ పీపీపీ విధానమని దుయ్యబట్టారు. వెంటనే జీవో నంబర్ 590, 107, 108లను రద్దు చేసి పీపీపీ అంశాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. గత ఎన్నికల ముందు జీవో నంబర్ 107, 108ని రద్దు చేయాలని నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర సందర్భంగా పదే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ అధికారం వచ్చిన వెంటనే ఆ రెంటిని రద్దు చేస్తామని చెప్పారు. కానీ అధికారం వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీల్లో 10 కాలేజీలని ఈ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పేరుతో ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయటం అతి దారుణమైన, రాజ్యాంగ వ్యతిరేక, ప్రజలకు ఇచ్చిన మాటకి
తిరోగమన చర్య. దీని నుండి వెంటనే ప్రభుత్వం వెనక్కి రావాలి. ఒక పేదవాడు ఒక ఆపరేషన్ చేయించుకుంటే జీవితం అంతా ఆ అప్పు తీర్చడానికి ఖర్చు పెడతా ఉన్నాడు. ఈరోజు ప్రభుత్వ రంగంలో ఎయిమ్స్ మంగళగిరిలో రోజుకు 3,000 మందికి ఓపీ ఉంటుంది. అనేక శస్త్రచికిత్సలు జరుగుతూ ఉన్నాయి. జీజీహెచ్ రోజుకు 4,000 మంది రోగులు వస్తున్నారు. రోజుకి 20 ప్రశ్నలు జరుగుతున్నాయి. ఒక్కొక్క ప్రశ్న బయట జరిగితే కనీసం 50,000 నుంచి ₹1,00,000 ఖర్చు అవుతుంది. కానీ అక్కడ ఉచితంగా చేస్తున్నారు. ఇలాంటి ఉచితంగా వైద్యం లభించే అవకాశాన్ని కోల్పోయేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎన్నికల ముందు ఈ 17 మెడికల్ కళాశాలలు ఆచరణలో ఉన్నాయి. ఆనాడు ఎన్నికల ప్రణాళికలు ఏమాత్రం చెప్పలేదు. మేము ఈ పీపీపీకి ఇస్తామని కానీ ప్రైవేటీకరణ చేస్తామని కానీ మా దగ్గర నిధులు లేవని కానీ చెప్పలేదు. దాన్ని చెప్పకపోగా జగన్మోహన్ రెడ్డి 107, 108 జీవోల ద్వారా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కూడా కొన్ని సీట్లు అమ్ముకుంటున్నాడు. మేము రాగానే వాటిని రద్దు చేస్తామని నారా లోకేష్ స్పష్టంగా చెప్పాడు. కానీ ఈరోజు స్పందన లేదు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో NATS నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ వారు నిర్వహించిన ప్రతిభా పురస్కారాల్లో నగరాల్లోని శారదా హై స్కూల్ డైరెక్టర్ పి భారతీవాణికి విద్యారంగంలో విశేష సేవలు చేసినందుకు గాను ప్రతిభా పురస్కారాన్ని అందించారు. ఒక మహిళ 33 సంవత్సరాలుగా నిరంతరాయంగా అకుంఠిత దీక్షతో విద్యారంగంకు చేసిన సేవలకు గాను ఈ పురస్కారాన్ని అందించారని, దీనికి శారదా స్కూల్ ఉపాధ్యాయులు అందరూ కూడా భారతీవాణికి అభినందనలు తెలిపారు. గతంలో కూడా డైరెక్టర్ పి భారతీవాణి జ్యోతిరావు ఫూలే అవార్డును స్వీకరించారని, ఇంకా ఘంటసాల సాహితీ అవార్డును స్వీకరించారని, ఇలాంటివి మరెన్నో అవార్డులు స్వీకరించి ఎంతోమంది ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు మార్గదర్శకత్వం వహిస్తూ ఉన్నారని పాఠశాల ప్రిన్సిపాల్ దాస్ అన్నారు. డైరెక్టర్ ఇలాంటి అవార్డులు ఎన్నో స్వీకరించాలని ఉపాధ్యాయులు అందరూ అభినందించారు. నాట్స్ వారి ఉత్తమ డైరెక్టర్స్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఏదైతే వచ్చిందో అదంతా కూడా మా టీచర్స్ యొక్క, మా ప్రిన్సిపల్ సార్స్ యొక్క, వీళ్ళ యొక్క కోఆపరేషను, వాళ్ళ యొక్క ప్రేమ. నేను కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకు నన్ను ముందుకి నడిపించి, వాళ్ళ వెనకుండి నన్ను ముందుకు నడిపించి కాబట్టే ఈరోజు ఈ అవార్డు తీసుకోగలిగాను. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ముందు కూడా వాళ్ళ కోఆపరేషన్ ఉంటుందని భావిస్తున్నాను. నిన్న వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 30 మంది ప్రతిభావంతులకి ప్రతిభా పురస్కారాలు అందించారండి. మన గౌరవనీయులు XMLC లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో గుంటూరు నగరాలు శారదా స్కూల్ డైరెక్టర్ గారు అయినటువంటి శ్రీమతి పి భారతీవాణి గారు గత 33 సంవత్సరాలుగా విద్యారంగంలో విశేష సేవలు చేసినందుకు గాను, వారు ఎంతోమంది ఉపాధ్యాయులకు, ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచినందుకు గాను విద్యారంగంలో వారు చేసినటువంటి విశేష సేవలను గుర్తించి ఈ నాట్స్ ప్రతిభా పురస్కారాన్ని నిన్న ప్రకటించారు. ఇది స్వీకరించినటువంటి మా డైరెక్టర్ శ్రీమతి భారతీవాణి గారికి స్కూల్ తరపున, టీచర్ల తరపున మరియు విద్యార్థులందరి తరపున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కెరీర్ గైడెన్స్ ఎక్స్పో ఎగ్జిబిషన్ నిర్వహించారు. అబ్దుల్ కలాం చెప్పినట్లు విద్యార్థులు కలలు కనండి, కలలను సాకారం చేసుకోండి అని చెప్పినట్లుగా విద్యార్థులు భవిష్యత్తులో తాను ఏమి కావాలనుకుంటున్నారో ఆ విధంగా వివిధ వృత్తుల వేషధారణలతో ప్రదర్శనలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ ప్రదర్శనను GCDO మేడం సుజాత సందర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ ఉత్సాహంగా ఈ ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు. విద్యార్థులు తమ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని వారు భవిష్యత్తులో ఏమి కావాలనుకుంటున్నారో ఒక లాయర్గా, డాక్టర్గా, కలెక్టర్గా మొదలగు స్థానాల్లో విద్యార్థులు రాణించాలని, వారి కోరికలు నెరవేరే దిశగా విద్యార్థులు సాధన చేయాలని, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవర్చుకోవాలని ప్రధానోపాధ్యాయురాలు పద్మజ విద్యార్థులను ఉద్దేశించి చెప్పారు. ఇటీవల బాపట్లలో జరిగిన మాస్టర్ అథ్లెటిక్స్ స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్లో గుంటూరు చెందిన క్రీడాకారిణి లామ్ నవమి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.
నగరం పాలెంకు చెందిన లామ్ నవమి లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్లో గోల్డ్ మెడల్ సాధించింది. అదేవిధంగా జావెలిన్ త్రోలో సిల్వర్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా నగరంలో సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజలు నవమిని ఘనంగా సత్కరించి అభినందించారు. తమ ప్రాంతానికి చెందిన క్రీడాకారిణి రాష్ట్ర స్థాయిలో మెడల్ సాధించడం ఆనందంగా ఉందని చెప్పారు. అదేవిధంగా జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడమే తన లక్ష్యమని నవమి తెలిపారు. స్పోర్ట్స్ లో గెలుపొందేందుకు తనకు అందరూ అందిస్తున్న సహకారం మరవలేనిదని తెలిపారు. ఈ మెడల్స్తో పాటు మొత్తం నాకు 75 మెడల్స్ వచ్చినాయి. మన మద్రాసు వెళ్ళాను, మన ఇండియా తరఫున నేను సెలెక్ట్ అయ్యాను. దాంట్లో లాంగ్ జంప్లో 4వ ప్లేస్ వచ్చింది, ట్రిపుల్ జంప్లో 5వ ప్లేస్ వచ్చింది. కానీ మళ్ళీ నాకు మన ఇండియా తరఫున ఆడి మెడల్ తెచ్చుకోవాలని ఉంది, అందుకని మళ్ళీ నేను ట్రై చేస్తున్నాను. కానీ నా కుటుంబ సభ్యులు చాలా సపోర్ట్ ఇచ్చారు. నాకు ఫస్ట్ 2005 నుంచి నాకు వచ్చి శివాజీ గారండి, తర్వాత కృష్ణన్న గ్రౌండ్ ఇప్పుడు ఎస్ఐగా చేస్తున్నారు. కృష్ణన్న నాకు శివాజీ గారు మంచి సపోర్ట్ ఇచ్చారు. శివాజీ గారు వల్లే నేను ఈ మెడల్ సాధించగలుగుతున్నాను. నాకు ఇప్పటికి కూడా ఆయనే ప్రాక్టీస్ కానీ అన్ని కోచ్ అండి. థ్యాంక్ యూ. మా గురువు గారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. బీమా రంగంలో ఉన్న విదేశీ పెట్టుబడుల పరిమితిని 100% పెంచినందుకు ఎల్ఐసి ఉద్యోగ సంఘాల నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు వివికే సురేష్ మాట్లాడుతూ ఇన్సూరెన్స్ యాక్ట్ 1938, ఎల్ఐసి యాక్ట్ 1956, ఐఆర్డీఏ యాక్ట్ 1999 చట్టాలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం బిల్లు ఆమోదం తెలిపారని చెప్పారు. 40 కోట్ల పాలసీలతో 57 లక్షల కోట్ల ఆస్తులు కలిగిన సంస్థ ఎల్ఐసి అన్నారు. అలాంటి సంస్థలో విదేశీ పెట్టుబడులు 100% ఉంటే ఎంతో నష్టం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి బ్యాంక్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు బీమా రంగంలో తీసుకున్న మార్పులు ప్రభుత్వ రంగ ఎల్ఐసిని బలహీనపరుస్తాయి. మన దేశ ప్రజల పొదుపు మీద విదేశీ పెట్టుబడుల పెత్తనం అనేది పెరుగుతుంది. దీనివల్ల ఏంటంటే పాలసీ హోల్డర్స్ ఏదైతే ప్రభుత్వ రంగ ఎల్ఐసి మీద నమ్మకంతో సంస్థలో మరి పొదుపు చేశారో ఆ పొదుపు మీద విదేశీ కంపెనీలు పెత్తనం అనేది సరికాదు. ఇటీవల కాలంలో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మన దేశం మీద అడ్డగోలుగా సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో మన ప్రధానమంత్రి అనేక ప్రకటనలు చేశారు. స్వదేశీ నినాదం ఆయన ఇచ్చారు. వోకల్ ఫర్ లోకల్ అన్నారు. సెల్ఫ్ రిలయంట్ ఇండియా అని ఈ రకమైనటువంటి నినాదాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన క్రమంలో భారతదేశ బీమా రంగంలోకి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు అందించడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అలాగే ఎల్ఐసి చట్టాల్లో చేసినటువంటి మార్పులు కూడా ఎల్ఐసిని బలహీనపరిచేగా ఉన్నాయి. నగరాల్లోని శారదా స్కూల్లో ఈరోజు శ్రీనివాస రామానుజ జయంతి ఉత్సవాలు జరగనున్నాయని ప్రిన్సిపల్ దాస్ వెల్లడించారు. ఈ సందర్భంగా శారదా స్కూల్లో మ్యాథ్స్ ఎక్స్పో జరగనుందని ప్రిన్సిపల్ దాస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏఎల్ కాలేజీ మ్యాథ్స్ హెచ్ఓడి కోమలాదేవి హాజరవుతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ మ్యాథ్స్ ఎక్స్పోను సందర్శించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శారదా స్కూల్ స్టాఫ్ పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం శ్రీనివాస రామానుజు జయంతి ఉత్సవాలు గుంటూరు నగరాలలో గల శారదా స్కూల్లో నిర్వహిస్తామండి. ఈ గణిత ఉత్సవాలలో భాగంగా రేపు అనగా 19వ తారీఖు మేము మ్యాథమెటిక్స్ ఎక్స్పోని నిర్వహిస్తున్నాము. ఉదయం 9:30 నుంచి ఈ మ్యాథమెటిక్స్ ఎక్స్పో అనేది ఉంటుందండి. దీనికి ముఖ్య అతిథిగా గుంటూరు ఏఎల్ కాలేజీ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి మేడం శ్రీమతి కోమలాదేవి గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మ్యాథ్స్ ఎక్స్పోని తిలకించి మా విద్యార్థులు ప్రదర్శించేటటువంటి మ్యాథ్స్ ఆర్టికల్స్ అన్నిటినీ కూడా మ్యాథ్స్ ఎక్స్పోలో సంబంధించినటువంటి వర్కింగ్ మోడల్స్ అందరినీ కూడా చూడవలసిందిగా నేను మీ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాను. కుగ్లర్ మెమోరియల్ ఫిజియోథెరపీ డిగ్రీ కళాశాలలో కుగ్లర్ కమ్యూనిటీ ఫ్రెషర్స్ డే మరియు క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే గల్లా మాధవి, నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా కరస్పాండెంట్ డాక్టర్ బెంజమిన్ ఫిజియోథెరపీ విభాగంలో సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు. నేటి సమాజంలో ప్రజలకు ఫిజియోథెరపీ వైద్యులు ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్ ప్రశాంతి, డాక్టర్ వి వెంకటేశ్వరరావు, పాస్టర్లు కె మధు, ఫ్రాంక్లిన్, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ఇన్స్టిట్యూట్ని నడుపుతా ఉన్నారు. ఈ ఫ్రెషర్స్ బ్యాచ్ ఈరోజు 2026 బ్యాచ్ని 25 బ్యాచ్ని స్టార్ట్ చేస్తూ ఈరోజు ఒక ఫ్రెషర్స్ పార్టీతో పాటు ముఖ్యంగా సెమీ క్రిస్మస్ వేడుకలు కూడా నిర్వహించుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు, యేసుక్రీస్తు క్రిస్టియానిటీది ఒక మతం కాదు, అదొక మార్గం అనేటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇచ్చినటువంటి
ఆదేశాలతో ముందుకు సాగాలి. నిరంతరం ప్రజలకు సేవ చేస్తూ వారికి తోడుగా ఉండేటువంటి కార్యక్రమాన్ని మేము కూడా చేస్తూ కుగ్లర్ ఆసుపత్రి మరింత ఏదైతే కాలేజ్ ఉందో ఫిజియోథెరపీ కాలేజు మరింత సేవలు అందించాలని ఇక్కడ చదువుకునేటువంటి ప్రతి ఒక్క పిల్లవాడు కూడా తప్పనిసరిగా తనకిచ్చినటువంటి ఏదైతే కాలేజీలో ఇచ్చేటువంటి స్టడీస్తో పాటు మంచి స్కిల్స్తో రాబోయేటువంటి రోజుల్లో ఫిజియోథెరపీ అనేది మ్యాండేటరీగా ప్రతి ఒక్క వైద్య రంగానికి సంబంధించి అత్యంత అవసరమైనటువంటి ట్రీట్మెంట్గా ముందుకు సాగుతున్నాం. దాని మీద మరింత శ్రద్ధ పెట్టి పిల్లలు చదువుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈరోజు కోరుతా ఉన్నాం. ఈరోజు ఫ్రెషర్స్గా వస్తున్న వాళ్ళు మరి కోర్స్ కంప్లీట్ అయ్యి బయటికి వెళ్తున్న వాళ్ళకి కేర్ విత్ కంపాషన్ అనే నినాదంతో వాళ్ళు సమాజంలో వర్క్ చేయాలి అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. అంటే ఎలాంటి సర్వీసెస్ అయినా ఒక ఎకనామికల్ బేస్గా ఏదో సంపాదన మార్గంగా కాకుండా సొసైటీకి సేవను అందించే విధంగా కనుక వాళ్ళు ఆ వర్క్ను కనుక చేస్తే మంచి గుర్తింపు వస్తుంది, సమాజంలో మంచి గౌరవ మర్యాదలు వస్తాయి అన్న ఒక నినాదాన్ని వాళ్ళకి ఒక మంచి సూచనని వాళ్ళందరికీ అందించడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఇలాంటి మంచి కాలేజెస్ ఉన్నంత వరకు కూడా సమాజంలో మంచి ఎక్స్పర్టైజ్తో ఉన్న డాక్టర్స్ బయటికి వస్తారు అని చెప్పి ఆశిస్తూ మరొకసారి మనకి బెంజమిన్ గారికి అదేవిధంగా ప్రశాంతి గారికి స్టాఫ్ అందరికీ కుగ్లర్ స్థానిక బృందావన్ గార్డెన్స్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీయ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో విశ్వశాంతిని కాంక్షిస్తూ గురువారం రాత్రి చండీ హోమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 9 మంది వేద పండితుల నిర్వహణలో బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులు గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు చేశారు. లక్ష్మీ గణపతి చండీ రుద్ర హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు సిహెచ్ మస్తానయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నగరంలోని వికాస్ హాస్పిటల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజ ఆరోగ్య పరిరక్షణలో వైద్యులు, వైద్య సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పల్నాడు బస్టాండ్ దగ్గరలోని అన్నా క్యాంటీన్ను కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. అన్నా క్యాంటీన్లలో ఆహార సరఫరాకి నిర్దేశిత సమయాన్ని పాటించాలని కమిషనర్ అక్షయ పాత్ర సిబ్బందిని ఆదేశించారు. నేటి మిర్చి ధరలు చూద్దాం. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 10,000 రూపాయలు, మాక్సిమం 17,300, మోడల్ 16,700. నెంబర్ 5 మినిమం 12,000, మాక్సిమం 15,400, మోడల్ 15,200. 273 రకం మినిమం 11,500, మాక్సిమం 14,400, మోడల్ 13,900. 341 రకం మినిమం 10,500, మాక్సిమం 16,500, మోడల్ 16,300. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 10,000 రూపాయలు, మాక్సిమం 16,000 రూపాయలు, మోడల్ 15,500 రూపాయలు. బడిగి 355 మినిమం 10,500, మాక్సిమం 16,500, మోడల్ 16,300. దేవనారు డీలక్స్ మినిమం 11,000, మాక్సిమం 17,500, మోడల్ 17,000. ఆరుమూరు రకం మినిమం 10,000 రూపాయలు, మాక్సిమం 12,700, మోడల్ 12,500 రూపాయలు. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 10,500, మాక్సిమం 16,800, మోడల్ 16,500. నెంబర్ 5 మినిమం 11,000, మాక్సిమం 15,200, మోడల్ 14,800. 341 రకం మినిమం 11,000, మాక్సిమం 16,600, మోడల్ 16,400 రూపాయలు. 4,884 రకం మినిమం 11,500, మాక్సిమం 14,500, మోడల్ 14,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 10,500, మాక్సిమం 14,800, మోడల్ 14,500. బడిగి 355 రకం మినిమం 10,000 రూపాయలు,
మాక్సిమం 16,300, మోడల్ 16,000. దేవనారు డీలక్స్ మినిమం 10,500, మాక్సిమం 15,800, మోడల్ 15,500 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 5,000 రూపాయలు, మాక్సిమం 7,700, మోడల్ 7,500. నెంబర్ 5 మినిమం 5,200, మాక్సిమం 5,400, మోడల్ 5,200. 341 రకం మినిమం 5,000, మాక్సిమం 6,800, మోడల్ 6,500. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 5,000, మాక్సిమం 7,000, మోడల్ 6,500 రూపాయలు. బడిగి మినిమం 5,200 రూపాయలు, మాక్సిమం 6,800 రూపాయలు, మోడల్ 6,500 రూపాయలు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.